హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమతా స్వీట్ హోమ్. మా ఫ్రెండ్ అనమాట ఛానల్, బట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా ఫస్ట్ టైం. అంటే లాంగ్ వీడియోలో తను కొంచెం భయపడుతుంది, స్టార్టింగ్ కదా చెప్పడానికి. మీకు తన ఛానల్ చూస్తే మీకు తెలిసే ఉంటుందిలేండి. తను స్టార్టింగ్లో ఆమె కాదు, ఎవరిమైనా సరే భయపడుతూ ఉంటాము. సరే, అది సెకండరీ. సో ఫస్ట్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రాబ్లం ఏంటనేది వివరంగా చెప్తాను. మీ అందరికీ కూడా యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ సంగీత సుధాకర్ తెలుసు కదా. ఆవిడ రీసెంట్గా స్టోర్ కూడా పెట్టారు. ఎక్కడ? నాగారం దగ్గర, రాంపల్లి దగ్గర పెట్టారు. ఓకే, సో ఆవిడ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో నేను మెసేజ్ చేసా వాళ్ళకి. యాక్చువల్లీ ఫేస్బుక్ లో సంగీత సుధాకర్ గారి ఫొటోస్ ఉండి ఎవరో ఒకరు బిజినెస్ చేస్తున్నారన్నమాట, బట్టల బిజినెస్. సో చేస్తున్నప్పుడు మీకేం జరిగిందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, నేనైతే వాళ్ళకి మెసేజ్ చేశాను, ఫేస్బుక్ లో చూసి మెసేజ్ చేశాను వాళ్ళకి. చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు, బట్ వాళ్ళు హిందీ మాట్లాడారు. చాలా వరకు అయితే తెలుగు అసలు మాట్లాడలే, ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ, ఓన్లీ హిందీయే మాట్లాడారు వాళ్ళు. సో ఏమైంది, మెసేజ్ చేశారు, శారీ కాస్ట్ అని అంటే మొత్తం డీటెయిల్స్ పంపించారు. మనం ఏమనుకుంటాం, ఫ్యాబ్రిక్ అవన్నీ చూసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉండే అనుకుంటాం చూసి. నేను అంతకుముందు కోవిడ్ టైంలో చేశాను, సరే ఓకే అనుకుని నేను వాళ్ళకి మెసేజ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే సంగీత సుధాకర్ గారి ఫొటోస్ ఉండేసరికి ఆవిడ మీద ఆవిడే అనుకున్నారు, మొత్తం తన శారీస్ తను మాట్లాడిన మొత్తం తనే ఉన్నాయి, కాస్ట్ తో సహా తన మొత్తం అవే ఉన్నాయి అన్నట్టు. సో తనే మెసేజ్ చేస్తుంది అనుకుంటాం, వాళ్ళ షాప్ లో వాళ్ళు పనిచేసే వాళ్ళు చేస్తారని అనుకుంటాం. సో అట్లా నేను మెసేజ్ చేసా వాళ్ళకి, వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇచ్చేసి ఏం చేస్తారు, నేను అదే కాస్ట్ అడిగాను, కాస్ట్ అడిగితే వాళ్ళు కాస్ట్ కూడా పెట్టారు. సో ఈవిడ ఏం చేశారంటే సంగీత సుధాకర్ గారి పేజ్ అనుకుని ఫేస్బుక్లో వాళ్ళకి మనీ కూడా పంపించారు. యాక్చువల్లీ సంగీత సుధాకర్ వాళ్ళ పేజ్లో 1500 ఉందంట శారీ. ఆ పేజ్లో ఏంటంటే 400 చూపించిందంట అదే శారీ కాస్ట్. కాకపోతే ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ముందు సంగీత సుధాకర్ గారి పేజ్ చూడలేదు, ఈవిడ ఓన్లీ ఫేస్బుక్ లోనే చూసి ఆవిడదే అనుకోని డీటెయిల్స్ పంపిస్తే కూడా ఒక శారీ కాస్ట్ 400 పెట్టారు, 2 శారీస్ కాస్ట్ 700 పెట్టారు. అంటే అట్లా తగ్గిస్తూ ఓన్లీ 4 సారీస్ తీసుకుంటే 1500 రూపీస్ కి 4 సారీస్ ఇస్తామని చెప్పారు. ఎక్కువ తీసుకుంటే అమౌంట్ తగ్గిస్తామని పెట్టారు. సో అట్లా నేనేం చేసా, ఒక శారీకి మాత్రమే అమౌంట్ పే చేశా, అట్లా 400 పే చేస్తే వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారు నాకు, మీరు 2 సారీస్ ఆర్డర్ చేసుకోండి, నేను మొత్తానికి షిప్పింగ్ ఫ్రీ ఇస్తా అని చెప్పారు. లేదు నాకు ఒకటే శారీ కావాలని నేను చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక సారీ అయితే లేదు, ఒక సారీకి అయితే షిప్పింగ్ చార్జెస్ 300 పడతాయని చెప్పారు. సో 300 అనేసరికి ఎక్కువైపోతుంది కదా, నేను అసలు నాకు ఆ శారీ వద్దు, నాకు అమౌంట్ రిటర్న్ చేయండి అని చెప్పాను నేను. చూద్దాం. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 2 శారీస్ తీసుకోమని చెప్పారంటండి. ఇప్పుడు నాకు అవసరం లేదండి, ఒకటే కావాలంటే వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా 2 శారీస్ కాస్ట్ ఎంత ఉంటుందో అది వేసుకుని షిప్పింగ్ ఛార్జ్ కూడా 300-400 ఉంటుందని చెప్పారంట. సో నాకు వద్దండి, అమౌంట్ ఇచ్చేసేయండి అంటే ఇంకా మరి లేదనమాట, ఇంకా ఆన్సర్ లేదు, రిప్లై లేదు, ఏం లేదు. సో అలాగే అమౌంట్ అయితే ఇచ్చేసాను, నాకు ఇప్పుడు అమౌంట్ పంపిమన్నా రిప్లై లేదు, కాల్ చేస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడని పెట్టేశారు వాళ్ళు, అసలు ఏం రిప్లై లేదు. అని నేను తర్వాత దాన్ని ఇన్స్టాలో చూస్తే ఆ సారీ కాస్ట్ 1500 ఉంది, 1500 సారీ, తనేమో 400 చెప్పాను నాకు. తర్వాత అర్థమైంది వాళ్ళు ఫేక్ అని. అది కూడా నేను మా వారికి చెప్పాను, మా వారికి చెప్తే తను చాలా సీరియస్ అయ్యారు. యాక్చువల్లీ సీరియస్ అయ్యి అక్కడ మాకు దగ్గరే ఉంది స్టోర్ వాళ్ళది, ఇంకా అక్కడికి వెళ్ళి కనుక్కుంటే దాని మొత్తం ఫేక్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మేము చేయటం ఎందుకు అంటే ఈ వీడియో, ఇప్పుడు తనకి ఆ పేజ్ కూడా గుర్తులేదంట యాక్చువల్లీ. అంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసుకున్నారంట, డబ్బులు పంపించారంట. మొత్తానికి పేజ్ గుర్తుందా లేదా? గుర్తులేదు యాక్చువల్లీ. మొత్తం వాళ్ళ ఏంది ఓ మగువా స్టోర్ పెట్టచ్చు, తన ఫోటో మొత్తం వాళ్ళు ఏంటంటే ఓ మగువా స్టోర్ ఫొటోస్, సంగీత సుధాకర్ గారి ఫొటోస్ మొత్తం వాళ్ళవే పెట్టేశారంట. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఆ పేజ్ ఏం గుర్తులేదన్నమాట. ఇది కొంచెం సోషల్ మీడియా వాడే తక్కువ, ఈ మధ్య రీసెంట్ గా వచ్చారు కాబట్టి గుర్తులేదు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, అలాంటి ఫ్రాడ్స్ చాలా మంది ఇప్పుడు సంగీత సుధాకర్ గారిని యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఆవిడ ఫొటోస్ ని, ఆవిడ బిజినెస్ ని యూజ్ చేసుకుని మోసం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనండి. తన పేజ్ ఓకే తనే అయింటే, తన వాళ్ళ వాటిలో పనిచేసే వాళ్ళైనా. నేనేమంటానంటే సంగీత సుధాకర్ గారి ఫేస్బుక్ పేజ్ ఉంటది కదా ఒరిజినల్ ది, అలాగే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఒరిజినల్ పేజెస్ ఆవిడ ఉంటాయి కదా, ఓ మగువాది సంగీత సుధాకర్ ది. సో అందులోనే మీరు కాంటాక్ట్ అవ్వండి.
ఫేస్బుక్ లో కూడా మొత్తం తన ఓ మగువ ఆమె ఫోటోనే ఉంది మొత్తం. ఓ మగువా అని ఉన్నా సరే ఫాలోవర్స్ బట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఒరిజినల్ అకౌంట్ ఏది ఫేక్ అకౌంట్ మనకు తెలుస్తుంది. మీకు ఈమె ఫేస్బుక్ కి అంటే సోషల్ మీడియా కొత్త వల్ల ఇవిడికి తెలియలేదన్నమాట, అది ఒరిజినల్ అనుకున్నారు ఆవిడ. బట్ మనకి ఒక ఐడియా ఉంటుంది సోషల్ మీడియాని వాడే వాళ్ళకి ఏది ఒరిజినల్ అకౌంట్, వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరైనా సరే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా పెద్ద రేంజ్ లో ఫ్రాడ్ జరుగుతుంది. నేను ఒక్కదాన్ని కాదండి, ఇలా చాలా మంది మోసపోయారంట. ఇప్పుడు మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆవిడ పేరు యూజ్ చేసుకొని చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళకి జరిగిన ఫ్రాడ్ తర్వాత వీళ్ళ హస్బెండ్ ఆ ఫొటోస్ వీళ్ళు మీరు పే చేసిన స్క్రీన్ షాట్స్ అలాగే ఆ పేజ్ అవన్నీ పట్టుకెళ్ళి సంగీత సుధాకర్ గారిది ఉంది కదా ఇక్కడ మనకి రాంపల్లి దగ్గర అక్కడికి తీసుకెళ్ళి అడిగారంట. అడిగితే వాళ్ళు లేదండి ఇలా చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు మా పేరు యూజ్ చేసుకొని వాళ్ళు చెప్పారంట. సో అదే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా మేము షేర్ చేస్తున్నాం అనమాట. జాగ్రత్తగా ఉంటారు మేము తెలిసి వాళ్ళైతేనే మీరు తీసుకోండి, లేదంటే అమౌంట్ పే చేస్తే మాకు ₹1 అమౌంట్ కూడా రాదు. యాక్చువల్లీ నేను పే చేసింది 400 రూపీసే. బట్ కానీ ఆయన ఏం చెప్పిండంటే మీరు ఎక్కువ అంటే ఏంటి నేను ఇంకా 5 సారీస్ అడిగాను, అడిగేసరికి మీరు 2000 పంపించండి అని చెప్పారు. నేను అమౌంట్ పంపించుంటే నేను మొత్తం ఇంకా లాస్ అది. సో జాగ్రత్తగా ఉండండి. సంగీత సుధాకర్ అనే కాదు చాలా మంది ఫేమస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లను యూజ్ చేసుకొని ఇలాంటి ఫ్రాడ్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఒరిజినల్ పేజెస్ నే మీరు చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో సమతా స్వీట్ హోమ్ కొత్తగా స్టార్ట్ చేశారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.